ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య గిరిజన డెవలప్మెంట్ మరియు ఎడ్యుకేషన్ సొసైటీ ఈటీడీఈఎస్ వారు 2025 నుంచి 26 వరకు విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 560 మార్కులు సాధించిన నెల్లూరుకు చెందిన నల్లగొండ్ల కావ్యకు ఎరుకల సేవా సంఘం సిఫారసుతో 10,000 రూపాయలు ఏకలవ్య ప్రతిభ అవార్డును గుంటూరులో అందజేశారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించిన ఈటీడీఈఎస్ కమిటీకి ఎరుకల సేవా సంఘం ధన్యవాదాలు తెలిపింది. నా పేరు నల్గొండ శివ. ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ని, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఏకలవ్య ట్రైబల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ కమిటీ వారు ఎరుకల కులస్తులను, మరి ముఖ్యంగా విద్య ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు అని దృఢ సంకల్పంతో ఎరుకల ఉద్యోగస్తులు అందరూ కలిసికట్టుగా ఎరుకల స్టూడెంట్స్ని, మరి ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులను, ఇంటర్మీడియట్ విద్యార్థులను తన ప్రతిభను ప్రోత్సహించడానికి వారు రాష్ట్రంలో ఉండే ఎరుకల కులస్తులు అయిన విద్యార్థులు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ 2025-26 పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ఎరుకల స్టూడెంట్స్ను ప్రోత్సహించడానికి, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు మొన్నటి రోజున 25/7/2026 తేదీన గుంటూరులో ఒక భారీ సభ పెట్టి విద్యార్థులకు ఒక్కొక్కరి చొప్పున 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. దానిలో భాగమే నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు నగరంలోని 20వ డివిజన్లో ఉన్న భారతీయ విద్యా వికాస్ ఒక చిన్న స్కూల్లో నల్గొండ్ల కావ్య 2025-26 10వ తరగతి పరీక్షల్లో 560 మార్కులు సాధించి నెల్లూరు జిల్లాలోనే ఎరుకల కులస్తుల్లో అత్యధిక మార్కులు సాధించిన స్టూడెంట్గా రావడంతో నేను ఈ పాపను సిఫారసు చేయడం జరిగింది ఆ కమిటీ వారికి. దానిలోనే మొన్నటి రోజున గుంటూరులో జరిగిన సభలో వీళ్లకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఇదే విధంగా ఏకలవ్య ట్రైబల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. వాళ్ళను మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా సేవా కార్యక్రమాలు చేయడంతో స్టూడెంట్స్లో ఇంకా గొప్పగా ఎదగాలని, వాళ్ళ ప్రతిభను ఇంకా చాటి చెప్పాలని పట్టుదలతో, కృషితో వాళ్ళు ఇంకా బాగా చదువుతారని చెప్పి ఉద్దేశపూర్వకంగా భావించడం జరగడంతో ఈ ట్రైబల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కమిటీ వారు మంచి నిర్ణయం, గొప్ప నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు.